ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై విపక్షాలు ఒత్తిడి పెంచాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. की कमीनियत वो दिल्ली की जनता के सामने आ रही है और ये साबित हम लोग नहीं कर रहे हैं, ये साबित करेंगे। एक बार तो पीछे कर दूं, मैं आ रहा हूं। ठीक है साथियों, भारत माता की। ఢిల్లీలో ఆమ్ ఆద్మీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. మిశ్రా ఆరోపణలపై సీఎం కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. దేశంలో అతి పెద్ద కుట్ర జరుగుతోందని, దాన్ని ఇవాళ బయటపెడతారని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. వివరాలను ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడిస్తారన్నారు ఢిల్లీ సీఎం. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని స్పష్టం చేశారు ఆయన. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యం కేజ్రీవాల్ ట్వీట్ చేసిన అంశం. ఢిల్లీ రాజకీయాల్లో ట్యాంకర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. కపిల్ మిశ్రా దెబ్బకు చీపురు పార్టీ చెల్లా చెదరైపోతోంది. కేజ్రీవాల్ 2 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రానే ఈ ఆరోపణలు చేయడంతో ఢిల్లీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇప్పటికే కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ఏసీబీకి సమర్పించారు కపిల్ మిశ్రా. అంతేకాదు మరి కాసేపట్లో సీబీఐకి కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సెషన్లో కేజ్రీవాల్ ను టార్గెట్ చేసుకున్న ఈ విపక్షాలు కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విపక్షాల విమర్శలను అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు అటు ఆమ్ ఆద్మీ నేతలు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం హాట్ గా ఉండనుంది. తాజాగా మరోసారి కేజ్రీవాల్ పై మండిపడ్డారు కపిల్ మిశ్రా. సీఎం కేజ్రీవాల్ కు బహిరంగ లేఖ రాశారు. కేజ్రీకి దమ్ముంటే రాజీనామా చేసి తన పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన బాగోతమంతా తనకు తెలుసునని, అవినీతిపై ఒంటరిగా పోరాడి గెలుస్తానంటున్నారు మిశ్రా. वो दिल्ली की जनता के सामने आ रही है और ये साबित हम लोग नहीं कर रहे हैं, ये FIR है जिसकी जानकारी मुझे कल मिली थी। बहुत खतरनाक जानकारी है। रशिया में संजय सिंह जी ने कुछ इलीगल डीलिंग करी है और विदेश यात्राएं दुर्गेश पाठक, राघव चड्ढा, संजय सिंह, आशीष केतान और सत्येंद्र जैन की बहुत खतरनाक जानकारियां मेरे पास आ रही है। सीबीआई किस तरह की यात्राएं थी, वहां पर क्या किया इन लोगों ने? मेरे को उसके डिटेल सीबीआई की जानकारी के बाद ही मिलेंगे, लेकिन जो भी पता लग रहा है देश के खिलाफ कुछ काम किए गए। ఇక అటు కపిల్ ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఇప్పటికే ఏసీబీని ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. ఇక తాజాగా సీబీఐకి కూడా ఫిర్యాదు చేయడంతో కేజ్రీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓవైపు పార్టీ నుంచి పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు కపిల్ ఆరోపణలపై బీజేపీ నేతలు కేజ్రీని టార్గెట్ చేయడంతో ఢిల్లీ సీఎం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సమయంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఆ ప్రభావంతోనే ఓడిపోయాము అంటున్నారు నేతలు. అందుకే జల మంత్రిగా ఉన్న కపిల్ మిశ్రాపై వేటు వేశారు అరవింద్ కేజ్రీవాల్. కానీ ఇది అసలుకే ఎసరు తెస్తోంది. కపిల్ మిశ్రా తిరుగుబాటు చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏకంగా కేజ్రీవాల్ పైనే అవినీతి ఆరోపణలు రావడంతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఢిల్లీలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఒకవైపు కపిల్ మిశ్రా వరుసగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి చెందిన యూత్ వింగ్ నేతలంతా అక్కడికి చేరుకున్నారు. వారి మీద ఇటు వాటర్ కెనాన్లను సైతం ప్రయోగించాల్సి వచ్చింది. మరోవైపు కపిల్ మిశ్రా సిబిఐ వైపు బయలుదేరారు. ఆయన నిన్న ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయగా వాటర్ గేట్ కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ల్యాండ్ డీల్ కి సంబంధించి కూడా తాను ఫిర్యాదు చేస్తానని ఆయన బయలుదేరారు. మొత్తం 2 అంశాల మీద దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి అరవింద్ కేజ్రీవాల్ బండారం బయట పెడతానని కపిల్ మిశ్రా చెప్తున్నారు. తాను చేస్తున్న కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలని పట్టుకుని ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్తున్నాను అంటూ కపిల్ మిశ్రా చెప్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లేదా అరవింద్ కేజ్రీవాల్ తరఫున మాట్లాడే వాళ్ళంతా కూడా కేవలం ఆరోపణలు ఖండిస్తున్నారు తప్ప అందులో నిజానిజాలు లేవు అని చెప్పడం తప్ప వాటి మీద వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఎవరూ చేయట్లేదు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ అయితే మీడియాకి అందుబాటులోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన తరపు నుంచి మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం లేదంటే మరికొంతమంది ఇతర నేతలు ఎవరైనా తెర మీదకి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇంతవరకు ఈ కపిల్ మిశ్రా చేసిన ఆరోపణల మీద ఏ రకంగానూ స్పందించలేదు. ఈ ఆరోపణలన్నీ కూడా ఆయన మంత్రి పదవి నుంచి తొలగించడం వల్ల చేస్తున్న ఆరోపణలు తప్ప అవన్నీ పూర్తిగా నిరాధారం అని వ్యాఖ్యానాలు మాత్రమే చేస్తున్నారు తప్ప. కానీ మహాత్మా, కేజ్రీవాల్ ట్వీట్ చేశారు, అతి పెద్ద షడ్యంత్ర రచిస్తూ ఉన్నారు, దాన్ని తేటతెల్లం చేస్తాను, బయటకు తీసుకొస్తాను, పెద్ద కుట్ర జరుగుతోంది దేశంలోనే అని అంటున్నారు. దేనికి సంబంధించి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలదోసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ అందుకు కుట్ర పన్నుతోంది అంటూ ఆయన మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్ పరమార్థం కూడా బహుశా అదే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కుమార్ విశ్వాస్ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు కూడా కుమార్ విశ్వాస్ ని ఇదే రకంగా విమర్శించారు. అతను బీజేపీ ఏజెంటు, ఆర్ఎస్ఎస్ ఏజెంటు అంటూ విమర్శించారు. ఇప్పుడు అతనితోటి సంప్రదింపులు జరిపి బుజ్జగించిన తర్వాత ఇప్పుడు కపిల్ మిశ్రా మీద కూడా అదే రకంగా చెప్తున్నారు. బీజేపీ ఆడుతున్న నాటకంలో కపిల్ మిశ్రాని పావుగా వాడుకున్నారు, బీజేపీ చెప్పినట్టుగా కపిల్ మిశ్రా ఆడుతున్నాడు అంటూ ఒక రకమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే బీజేపీ ఈ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తుంది అన్నది చెప్పాలన్నది అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే బీజేపీ ఇక్కడెక్కడ కూడా నేరుగా ఎక్కడ తెర మీదకైతే రాలేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ అందుకు తగ్గ సాక్ష్యాలు మరి ఏం చూపిస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆయన ఏం చెప్తారు, ఎప్పుడు చెప్తారు అన్నది కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. రైట్ మహాత్మా, ఢిల్లీలో అయితే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ తప్పుకోవాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.